పాడైన వాటిని బాగు చేసే దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం యెహోషువ 7:1-3 వరకు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జెరహు మునిమనమును జబ్ది మనమును కర్మి కుమారుడినైన ఆకాన్ శపితం చేయబడిన దానిలో కొంత తీసుకున్నాను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయను పురమునకు ఎరుకో నుండి ఏగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. నిన్న ఆ రోజున లాస్ట్ వచనాలు చెప్పలేదు. ఇప్పుడు ఎరుకో పట్టణాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నాక యెహోషువ ఒక శబ్దం చేయించాడు జనులతో. అక్కడ శపించాడు ఎరుకోని. ఆ ఎరుకో పట్టణం పునాదులు వేసినప్పుడు ఎవరు పునాదులు వేస్తే అతని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. ఇంకా జ్యేష్ఠ కుమారుడు చచ్చినా కూడా ఇంకా తెగించి దాని తలుపులు లేవనెత్తితే కనిష్ట కుమారుడు చచ్చును అని ఇక్కడ శబ్దం చేయించి శపించాడు ఎరుకో పట్టణాన్ని యెహోషువ. ఇది ఎక్కడ ఇది ఒక రాజులు 1 రాజులు 16:34 ఒక రాజు ఎరుకో పట్టణాన్ని కట్టించపూనుకుని దాని పునాదులు వేసాడు. అతని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. అయినా కూడా మళ్ళీ దాని గౌన్లు దాని తలుపులు లేవనెత్తాడు. కనిష్ట కుమారుడు చనిపోయాడు. అంటే ఇక్కడ శపించింది అక్కడ తెగించి చేయటం వల్ల యెహోషువ శాపం వినకుండా చేయటం వల్ల అక్కడ అతను చేసిన దానికి ఫస్ట్ కుమారుడు లాస్ట్ కుమారుడు కూడా చనిపోయారు. ఇప్పుడు ఎవరు కట్టాలి మరి? మనుషులు కడితే ఈ నష్టం వస్తుంది. ఎవరు కట్టాలి? దేవుడే కట్టాలి. పడగొట్టువాడు ఆయనే, బాగు చేయవాడు ఆయనే. పాడు చేసినా బాగు చేసినా పడగొట్టినా లేవనెత్తిన ఆయనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడే ఈ లోకానికి వచ్చి ఎరుకో పట్టణానికి వెళ్ళి ఎరుకో పట్టణాన్ని కట్టారు. అక్కడ జక్కయ్య పాపంలో నశించిపోయిన జక్కయ్యని పాడైపోయాడన్న జక్కయ్యని బాగు చేసి ఎరుకో పట్టణాన్ని కట్టారు. ఆ ఎరుకో పట్టణాన్ని కట్టడం వల్ల ఆ శాపం ఆయన మీద వేసుకున్నారు. మన పాపాలు మన శాపాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద వేసుకోవటం వల్లే ఆ శిలువ మరణ శిక్ష యేసుక్రీస్తు ప్రభుకి వచ్చింది. తర్వాత శపితమైన దాని విషయంలో ఇప్పుడు ఎవరు తీసుకోకూడదు వెండి బంగారాలు ఎరుకో పట్టణంలో అని చెప్పాడు కదా యెహోషువ. అది స్వాధీనపరుచుకున్నా కానీ ఒక అతను ఆకాన్ అనే ఒక అతను ఆ శపితమైన దాంట్లో కొంత బంగారం దొంగిలించడానికి ఇష్టపడ్డాడు. దొంగిలించి దాచుకున్నాడు. ఇది తెలియదు ఎవరికే. ఇప్పుడు హాయిని వేగు చూసి రండి అని వేగుల వారిని పంపాడు యెహోషువ. వేగుల వారు వెళ్ళి హాయి పట్టణాన్ని వేగు చూసి వచ్చి యెహోషువతో అంటున్నారు, హాయి పట్టణం చిన్నదే, ఆ చిన్న పట్టణం మీదకి ఎక్కువ మంది జనాలు ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు, 2000-3000 మందిని పంపు చాలు, హాయి మన సొంతం అయిపోతుంది అని చెప్పారు.